ఇప్పుడు అన్నం పెట్టే డాగ్స్లో అత్యంత సీనియర్ డాగ్ అండి, మేల్ డాగ్ ఇది. ఒకప్పుడు చాలా డామినేషన్గా ఉండేదండి ఈ డాగ్. వీడి ఫ్రెండ్స్ అప్పటి వాళ్ళు అందరు పోయారు. ఒక 9-10 ఇయర్స్ నుంచి అన్నం పెడుతున్నట్టున్నా. ఒక్క డాగ్ ఉంది అప్పటిది వీడితో పాటు ఉన్నది, అది క్యాన్సర్తో సఫర్ అవుతుంది. అన్నం పెడతా దానికి కూడా. ఈ డాగ్ మళ్ళీ చెవులు వినవడం అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ జంక్షన్లో ఉంటుంది. ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే ఇప్పుడు వీడికి ఇప్పుడున్న కొత్త డాగ్స్, అందులో ఒకటో రెండో డాగ్స్ ఈ వీడి మీద దాడి చేస్తున్నాయి అన్నం పెట్టేటప్పుడు. వాటిని కంట్రోల్ చేస్తే కానీ తినలేని పరిస్థితి. అన్నిటిపైన దాడి చేసి వీడు తిన్న తర్వాత మిగతా తినే స్థితి నుంచి వేరే వాళ్ళు దాడి చేస్తే అక్కడ నుంచి వెళ్ళిపోయే స్థితికి వచ్చిందండి. ఏజ్ అయిపోతే ఎవరి పరిస్థితి అయినా ఇంతే అండి, అట్లా అయిపోయింది. సరే సైలెంట్గా ఒక దగ్గర పడుకొని ఉంటుంది, వెళ్ళి విజిలేస్తే వీడికి వినపడతలేదు కానీ వాళ్ళకి వినపడుతున్నాయి. మిగతా డాగ్స్కి చెవులు వినపడవు కదా. వీడికి అన్నం పెట్టడం నాకు రోజు ఒక పరీక్ష. పక్కకు పిలిచి చూసి పెట్టాలి పాపం. ఇప్పుడు అసలే సైలెంట్ అయిపోయింది, అప్పుడులాగా లేదు డాగ్. మోస్ట్ సీనియర్ డాగ్ కదా. ఈ బైపాస్ రోడ్ మీద వెనక్కి వచ్చిందండి. ఇక్కడ 5 పిల్లలు ఉంటాయి కదా, మొన్న సర్జరీ చేయించాం, అటువైపు వచ్చింది. అంటే ఆకలేసినట్టుంది. ఆ జంక్షన్ నుంచి సింగిల్గా ఉంది. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, అవి లేవు కదా, ప్రశాంతంగా పాపం తింటా ఉంది అన్నం. ఈ చెవులు వినపడకపోవడం అనేది ఎప్పటి నుంచో ఉందండి. స్టార్టింగ్ నుంచే చెవులు వినపడవు. విజిలేసినా ఏం చేసినా రాదు. ఎదురుగా పోయి కనబడి పిలిస్తేనే వెనకాల వస్తుంది, లేకపోతే కష్టం.